తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి క్షేత్రదైవమైనటువంటి అనంతపద్మ స్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ సద్గురు మలయాళ స్వామి వారి పాదపద్మలకు, అలాగే తెలంగాణ మలయాళ స్వామిగా పేరుగాంచినటువంటి మన గురుదేవులైనటువంటి శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వామి వారి దివ్యచరణములకు నమస్కరిస్తూ, గంగాపురం ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 పరమాత్మానందగిరి స్వామి వారికి నమస్కరిస్తూ, పాదపద్మలకు నమస్కరిస్తూ, అలాగే శంకరానందగిరి స్వాముల వారికి, రామకృష్ణానందగిరి స్వాముల వారికి, భూమయ్య స్వామి వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి స్వామీజీలందరికీ, మాతాజీలందరికీ నమస్కరిస్తూ, నా పేరు నక్కా భువనేశ్వర్, నల్లగొండ జిల్లా నాంపల్లి గ్రామ వాస్తవ్యుడి, ప్రస్తుత నివాసము హైదరాబాద్ పిఎన్ రెడ్డి. కొంతమంది గీతాభక్తుల సమూహంతో ఈ రామకోటి యజ్ఞము నిర్వహించాలనేటువంటి సంకల్పం జరిగింది. నిత్యశుద్ధానందగిరి స్వామి వారిని నేను 2002లో దర్శించుకున్నాను. వారి దర్శన భాగ్యం వారు ఎంత సామాన్యంగా ఉంటారని చిన్న ఉదంతంతో నేను చెప్తాను. మా ఊళ్ళో శివాలయం కట్టాలనే సంకల్పం తీసుకుంటే వారి శిష్యుడైనటువంటి మేకలరాములు గారు ఒక విషయం చెప్పారు. నాయన మీరు శంకుస్థాపన నిత్యశుద్ధానందగిరి స్వామి వారితో చేయించండి, నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్పారు. ఆ మాట ప్రకారము ఆయన ఎక్కడున్నారో తెలుసుకుంటే స్వామి నకరికల్లో అక్కడ సప్తాహం జరుగుతుంది, అక్కడికి రమ్మనేటువంటి కబురు వచ్చింది. దాని ప్రకారం అక్కడికి వెళ్ళాము. ఒక 5 రోజులు స్వామి నేను ఎప్పుడు చూడలేదు. నేను వృత్తిరీత్యా జర్నలిస్టు, ఈనాడు విలేకరినప్పుడు కొంచెం పొగరు కూడా ఉంటుంది, ఆ సహకారం కూడా ఉంటుంది. వీళ్ళకి పొగరు అంటే మంత్రులను కూడా మేము ఎదురు ప్రశ్నిస్తాం కాబట్టి కొంత అహంకారంతోనే ఉంటాం విలేకరు అంటే. ఉండే తయారు అంతే ఉన్న మనోభావం చెప్తున్నాను. స్వామీజీ అంటే ఎట్లుంటాడు అనుకొని చేసిన పైన ఉండడని చెప్పారు. పైకి నడుస్తాను, ఆ వరండాలో నడుచుకుంటూ పోతుంటే స్వామీజీ ఇలాంటి స్వామీజీ నడుచుకుంటూ వస్తున్నాడు. పెద్ద మనిషి నడుచుకుంటూ వస్తుంటే పెద్దస్వామి తెలుస్తున్నా, అయ్యా పెద్దస్వామి ఏడు ఉంటాడు అని. అయ్యా నేనే ఆయన అన్నాడు. నాకు దోసలేదు, ఆయన ఎంతో గంభీరంగా ఉంటాడు అనుకున్నా, కానీ ఇంత సింపుల్గా ఇట్లా ఉంటాడని అంత అమాయకంగా కూడా జవాబు చెప్తున్నా. నేను ఆయన అంటే ముందు బందేది. వెంటనే నమస్కారం చేసుకొని రూమ్లో తీసుకెళ్ళి స్వామి అంటే తర్వాత అన్ని మాట్లాడుకుందాం, మీరు మొదలు వచ్చేయండి ఆయన నాకు వారు ఆ భోజనం చేసిన తర్వాతనే మాట్లాడి ఇంకా పోయిన స్వామి సార్ అయితే ఇక తర్వాత మాట్లాడి వారి ప్రకారం మేము గుడి నిర్మాణం శంకుస్థాపన వారితోనే చేయించాము, తర్వాత ప్రతిష్టాపన వారితోనే చేయించాము. వార్షికోత్సవాలు కూడా 4 వరకు వారిని 100 సంవత్సరాలు పడిన తర్వాత మా గ్రామానికి వచ్చింది. అదొక విశేషం. వారి అనుబంధంతో మేము ఇంకా తదుపరి ఏదైనా కార్యక్రమం చేయించుకున్నటువంటి హైదరాబాద్లో శివారెడ్డి అన్నయ్య ఆధ్వర్యంలో కొత్త కార్యక్రమం నడుస్తుంది. మాల్ నాంపల్లి అక్కడ కొంత కార్యక్రమం నడుస్తుంది. మిగతా ఒక్కరు కూడి సనాతన ధర్మాన్ని కాపాడాలని ఒక మీటింగ్ పెట్టుకొని ఊరయాదయ్య ఫంక్షన్ పెట్టుకొని మీరు ప్రారంభించుకున్న 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 95 వరకు వచ్చింది. అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా ఇక్కడ దాన్ని నడిపించాలని నా గొప్పతనం ఏం కాదు, వారు అందించినటువంటి విరుద్ధుల్లో ప్రయాణించాలనేటువంటి సంకల్పంతో కాదు. ఎవరికి నా గొప్పతనం ఏమి లేదు. ఆయన నడుచుకుంటూ పోతున్నాయి. 60 ఎకరాలు అవుతుంది, 95 వచ్చింది, 105 కూడా కాబోతుంది. నేను గమనించిన దాంట్లో సనాతన ధర్మ ప్రచారం కోసమే ఈ కార్యక్రమం అనేది నా భావన. ఒక 4 మంచి మాటలు చెప్పి అందరినీ భక్తులు తయారు చేసి ఆధ్యాత్మిక దృష్టిలో మళ్లించాలన్నటువంటి నా తాపత్రయంలో చివరికి నాకు అర్థం ఏం దొరికిందంటే వండమని భావన పత్రాలే వండమని అక్కడి పత్రాలే తినమని భావన పత్రాలని సామెతకు వచ్చింది. ఏమర్థం వస్తుంది? చాలా ఆవేదన కలుగుతుంది. మనం ఎక్కడ ఇప్పుడు అమ్మగారు చెప్పినటువంటి విషయం కూడా ఆలోచిస్తే ఎక్కడికి కూడా వెళ్ళిపోతున్నాం. మనం ఇక్కడ స్థానికంగా కూడా కొన్ని లోపాలున్నా కూడా భక్తి భావంతో చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. తిరువనంతపురం గుళ్ళో చూస్తే ఆనందంగా ఉన్నాయి, హైదరాబాద్లో చూస్తే గుళ్ళు వెలువెళ్ళబోతున్నాయి, హాస్పిటల్ ఏమో జాతర సాగుతుంది. గమనించండి, మనం ఎక్కడికి వెళ్తున్నాము. తిరునాళ్ళ ఏ హాస్పిటల్కో తిరునాళ్ళ జాతర ఉంటుంది, ఏ గుడికో భక్తిభావం ఎక్కడుంది? మన లోపలికి ప్రత్యేకంగా మనమే
నేను నువ్వు నేను అందరం ఎవరో సమాజం ఇప్పుడు కాదు, ఎవరో కారణం ఉంది మేమైతే భక్తులని కాదు, అందరితో లోపం వస్తుంది. ఈ లోపాన్ని మనం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భార్య భర్తలు ఇంట్లో నిద్రపోతున్నారు, అలికిడి వచ్చింది, అయ్యో ఇంటికి ఎవరో వచ్చినట్టు తలుపు తీస్తున్నట్టుందండి, నాకు ఎక్కేది ఊపానడట. అయ్యో తలుపు తీసి ఇంటికి వచ్చినట్టుందయా, లోపలికి వస్తున్నట్టుంది, నాకు ఎక్కేది ఊపానడట. బీరో సప్పుడు అవుతుందయా, నాకు ఎక్కేది ఊపానట. నాకు అది తెలుసు, ఊపు నాకు తెలుసు అన్నాక ఉద్యోగాన్ని చదువుకున్నట్టు తీసుకుని అయ్యో అన్నింటిలో పోయినట్టు మొత్తం చదువుకున్నట్టే వస్తుంది, అగో మన పోతున్నట్టే ఉంది, నాకు సప్పుడు అవుతుందంటే నాకు అన్నింటినీ ఊపుకోనడట. తీసుకున్నాడు పోయాడు కదా, పొద్దు చూసి ఏమి లేవు, అన్నీ ఎక్కున్నాయని అట్లే ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం మనకు అన్నీ తెలుసు అనే భావన అజ్ఞానంలో ఉండి సేమ్ అన్ని సర్వం కోల్పోతున్నాం. మనం ధైర్యంలో ఏమన్నాడు, భారతదేశంలోని డబ్బు వెంట పడుతూ డబ్బే ముఖ్యం అనుకొని తినకుండా ఆరోగ్యాన్ని పాడు చేసి